శివశక్తి రూపుడా శక్తి రూపుడా శివశక్తి రూపుడా నీ ఆలయమే నాకు దైవ సన్నిధి నీ ఆలయమే నాకు దైవ సన్నిధి నీ పాదాలే నాకు శరణాగతి సాయి శరణాగతి శక్తి రూపుడా శివశక్తి రూపుడా షిరిడీకి రావాలని నీ సన్నిధి నిలవాలని నీతో మాట్లాడాలని నా తపన ఓ సాయి నీ ఒడిలో కూర్చుని నా వేదన చెప్పుకుని నీ కౌగిలిలో ఒదగాలని నా కోరిక సాయిషా లోకనాయక సర్వరక్షక లోకనాయక సర్వరక్షక ఆపద్బాంధవని పాదాలి శరణాగతి నాకు శరణాగతి శక్తి రూపుడా శివశక్తి రూపుడా నీ ద్వారం వెలుపల నేను కావలిగా ఉండాలని నీ ద్వారం వెలుపల నేను కావలిగా ఉండాలని నీ సేవలు చేయాలని నా కోరిక ఓ సాయిషా నీ నామమే భజనలు చేయాలని నా కోరిక లోకనాయక సర్వరక్షక లోకనాయక సర్వరక్షక ఆపద్బాంధవని పాదాలి శరణాగతి నాకు శరణాగతి శక్తి రూపుడా శివశక్తి రూపుడా శక్తి రూపుడా శివశక్తి రూపుడా నీ ఆలయమే నాకు దైవ సన్నిధి నీ ఆలయమే నాకు దైవ సన్నిధి నీ పాదాలే నాకు శరణాగతి సాయి శరణాగతి శక్తి రూపుడా శివశక్తి రూపుడా ఓ
सच्चिदानन्दाय धीमहि तन्नो सद्गुरु प्रचोदयात्। ॐ समर्थाय विद्महे सद्गुराय धीमहि तन्नो साई प्रचोदयात्।
సాయి దేవ సాయిరా నిన్ను వేడుకుంటూ వెలుగుతోంది హారతి సాయి సాయి అంటేనే సాయి రాముడు, ఓయి ఓయి అంటాడు సాయి కృష్ణుడు. సాయి సాయి అంటేనే సాయి రాముడు, ఓయి ఓయి అంటాడు సాయి కృష్ణుడు. భిక్షమెత్తి తిరిగాడు, పాపాలను అడిగాడు,
భిక్షమెత్తి తిరిగాడు, పాపాలను అడిగాడు, పాపాలను స్వీకరించి పుణ్యాలను ఇచ్చాడు. సాయి రాముడా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. సాయి రాముడా మా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. సాయి సాయి అంటేనే సాయి రాముడు, ఓయి ఓయి అంటాడు సాయి కృష్ణుడు. ఎనిమిదేండ్ల బాలునిగా షిరిడీకి వచ్చాడు, యాప చెట్టు కిందనే మౌనంగా ఉన్నాడు. షిరిడిలోని జనమంతా వింతగా చూశారు, ఎవ్వరెంత అడిగినా కనులు తెరిచి చూడలేదు. ఉన్నట్టు ఉండి ఒక రోజు వెళ్ళిపోయాడు. సాయి రాముడా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. సాయి రాముడా మా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. చాందుబాయి గుర్రం జాడేమో తెలిపాడు, చాందుబాయికేమో ఆప్తుడైనాడంట. చాందుబాయి మేనల్లుడి పెండ్లి షిరిడిలో జరిగే, పెండ్లి గుంపుతో పాటు సాయి షిరిడి వచ్చెనంట. రండి సాయి అంటూ మహల్సపతి పిలిచెనంట. సాయి రాముడా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. సాయి రాముడా మా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. ఆనాటి నుండి సాయి షిరిడిలోనే ఉండెనంట. ఇంటింటికి వెళ్ళి సాయి బిచ్చమడిగినాడంట. కొందరేమో ఆ సాయిని తిట్టిపోసినారంట. శ్యామా మహల్సాలు సాయి తోడు నిలిచిరంట. పాడుబడ్డ మసీదు సాయి నిలయమయ్యనంట. సాయి రాముడా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. సాయి రాముడా మా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. షిరిడిలోని జనమంతా పిచ్చోడని అన్నారు, కొందరేమో ఆ సాయిని వైద్యుడని అన్నారు. ఎవ్వరు ఏమంటున్నా సాయి నవ్వుతుండంట. అందరిలో ఆ సాయి దేవుణ్ణి చూశాడట. ఈ మనుషులు ఇంతే అని గమ్ముగుండినాడంట. సాయి రాముడా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. సాయి రాముడా మా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. రాను రాను షిరిడీలో సాయి అంటే తెలిసొచ్చే, షిరిడీలో కలరా రాకుండా సాయి తరిమే. ఆనాటి నుండి సాయి షిరిడివాసులందరికీ దేవుడయ్యినాడంట, పూజలందుకుండంట. ఎవరు ఎంత నమ్మితే అంత దేవుడయ్యనంట. సాయి రాముడా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. సాయి రాముడా మా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. ఎన్నెన్నో మహిమలెన్నో సాయి చూపినాడంట. షిరిడి ఇంటి వారికెల్ల కంటి పాపలాగా అయ్యే, 3 నాళ్ళు మరణించి మరల బతికినాడంట. ఈ వింత లోకమంతా పాకిపోయినాదంట.
ఈ వింత తోటి షిరిడి పుణ్యక్షేత్రమయ్యనంట. సాయి రాముడా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. సాయి రాముడా మా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. బాయి బాయి బిడ్డ తాత్యాను బతికించా. సాయి తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టెనంట. విజయదశమి రోజున సాయి తన దేహాన్ని చాలించాలనుకొని నిర్ణయించుకున్నాడట. ఆ రోజున ఈ లోకం విడిచి వెళ్ళినాడంట. సాయి రాముడా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. సాయి రాముడా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. ఆనాటి నుండి సాయి ఈనాటి వరకు అయినా భక్తులను కాపాడే దైవమైనాడంట. సాయి మందిరాలు వెలిసి అందరేకమైనరంట. అందరూ ఒక్కటైతే సాయి ఎంతో మురిసెనంట. సర్వదేవతా రూపుడై గుండెల్లో నిలిచెనంట. సాయి రాముడా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. సాయి రాముడా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. మా ఇంటికి రావయ్యా పరమేశుడా. మా ఇంటికి రావయ్యా పరమేశుడా. మా ఇంటికి రావయ్యా పరమేశుడా.